ఆ జోష్ని ఆ ఉత్సాహాన్ని కొంచెం మాకు ఇవ్వండి, మీ దగ్గర నుంచి తీసుకుని పోవాలి. అప్పుడప్పుడు ఇలా మా కాన్స్టిట్యున్సీకి వస్తే మాతో పాటు ఆడుతూ పాడుతూ మంచి భోజనం తింటే మీకు కూడా జోష్ వస్తుంది, మేము రీఛార్జ్ అయిపోతాం. అండ్ మ్యామ్ ఒకసారి ప్రస్తుతం కాంటెంపరీ వైసీపీలో జరుగుతున్న గురించి మాట్లాడతాను. ఇన్ఛార్జీలను పిలుస్తున్నారు, ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు జగన్, ఇన్ఛార్జీలు మారిపోతున్నారు, కొన్ని నియోజకవర్గాలు మారుతున్నాయి, కొందరికైతే సీట్లే గల్లంత అయిపోతున్నాయి. నగరి గురించి ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా నగిరి నాకే, ఎందుకంటే నా ఊరు కాకపోయినా నా క్యాస్ట్ ఇక్కడ లేకపోయినా నీకు నగిరిలో బాగుంది. 2004లో నేను కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడించారు, కానీ నగిరి ప్రజలకి నీ మీద అభిమానం ఉంది, నువ్వు వెళ్ళు అని జగనన్న చెప్పినప్పుడు నేను అన్నని నమ్మి నేరుగా ఇక్కడికి వచ్చేసాను. వచ్చినాక ఆ ప్రజలలో నాకు అనిపించింది అందరూ కూడా ఎంత ఏమంటారు బ్రదర్లీగా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించడం జరిగింది. సో నేను అపోజిషన్లో ఉన్న అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది 2014. సో రాష్ట్రం అంతా కూడా వైసీపీలో నుంచి కొంతమంది డబ్బు కోసమో కొంతమంది భయంతోనో ఏదో ఒక దీంతో తెలుగుదేశానికి చాలా మంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు కానీ లేదా కార్యకర్తలు కానీ నాయకులు కానీ. నా అదృష్టం నగరిలో ఎవ్వరు ఒక్కరు కూడా ఇటు నుంచి అటు పోలేదు. మా గవర్నమెంట్ రీజన్ ఏమనుకుంటున్నారు, ఎందుకు పోలేదు? మా నాయకుడి మీద నా మీద ఉన్న నమ్మకం అని నేను అనుకుంటున్నా. సో అందుకే నాకు వాళ్ళంటే చాలా కృతజ్ఞత. ఎందుకంటే నగిరి మీరు చూస్తే నేను ఇదే నగిరి లోపల రాకుండా అవుట్స్కట్స్లో చెన్నై టు తిరుమల చాలాసార్లు వెళ్ళాను హీరోయిన్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఒక ఊరు ఉందని నాకు తెలీదు, అలాంటిది ఈ ఊరికి నేను ఎమ్మెల్యే అవుతానని తెలియని నేను అదే ఊర్లో ఈరోజు సొంత బిడ్డలాగా ఇక్కడ పుట్టిన వాళ్ళకన్నా ఎక్కువ సమయం నేనే ఉంటున్నాను నగిరిలో ఉండి అందరితో కలిసి ఇలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంటాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాబోయే తరం నా పిల్లలైతే మీ అమ్మ వాళ్ళ ఊరు ఏదంటే ఇదే చెప్తారు, వాళ్ళ పిల్లలు వచ్చి అమ్మమ్మ ఊరు ఏదంటే ఇదే అని చెప్తారు. ఎందుకంటే అలా మేము ఇక్కడ ఉండిపోయాం. తెలియని వాళ్ళైతే మీ ఊరు ఇదే అనుకుంటున్నారు. అదే సరే, ఇప్పుడు మరి మీరు నగరి మీకే ఓకే, బట్ నగరిలో మళ్ళీ మీరే అంటారా 2024? 100%. ఎందుకంటే ఇప్పటికే 2 times మీరు గెలిచి ఉన్నారు, 10 ఏళ్ళు మీరు మిమ్మల్ని చూసారు, మరి సో మళ్ళీ మీరే గెలుస్తారు. అదే అంటున్నాను కదా, నేను అప్పుడు 2004లో ఓడినా ఇప్పుడు 2 సార్లు గెలిచినా ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల కోసమే పనిచేస్తున్నా, ప్రజల కోసమే ఆలోచిస్తున్నా. కాబట్టి నగరి ప్రజలకు తెలుసు రోజమ్మ కన్నా బెటర్ ఎమ్మెల్యే ఇక్కడికి రారు అనేది వాళ్ళకి అర్థమైంది. రైట్ అండి. ఇక ఒకసారి మన ఇంటి దగ్గరకు వద్దాం. మీరు లోపల ఇంట్లో ఉన్న